అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. తొలి విడత ఎన్నికల్లో 55% పైగా గ్రామ పంచాయతీలను గెలుచుకున్న హస్తం పార్టీ రెండో విడతలోనూ అదే సీన్ కంటిన్యూ చేస్తూ దూసుకుపోతోంది. రెండో విడతలో ఇప్పటి వరకు వెల్లడైన 200 ఫలితాల్లో 100 వరకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు కొన్ని చోట్ల సీట్లను కైవసం చేసుకున్నారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. పాలమూరు, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటోంది. ఇక వరంగల్ జిల్లాలోనూ అధికార పార్టీ జోరు కనిపిస్తోంది. ఇక మెదక్ జిల్లాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, జిల్లా వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం మెదక్ జిల్లాలో చూస్తే తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ ఈ మండలాల్లో ప్రస్తుతానికైతే ఈ రోజు ఎలక్షన్ జరిగాయి. కౌంటింగ్ నడుస్తూ ఉంది. ఈ మండలాల్లో ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్ పార్టీకి, మెదక్ జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు అయితే గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి 40% వరకు అయితే రిజల్ట్స్ వచ్చేసాయి. ఆ రిజల్ట్స్ లో కూడా చాలా వరకు అయితే మనకు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే బీజేపీ కూడా 2 స్థానాల్లో ఇప్పటి వరకైతే గెలుపొందింది. మెదక్ జిల్లాలోని మెదక్ మండలంలో ఒక స్థానం కావచ్చు, రామాయంపేట మండలంలో మరో స్థానాలు అయితే గెలుపొందింది. సంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే అందోల్, చౌటపూర్, పుల్కల్, బట్పల్లి, రాయకోడ్, జరాసంగం, జహీరాబాద్, మౌడంపల్లి, కోయిర్, మునిపల్లి ఈ మండలాల్లో అయితే ఎన్నికలు అయితే జరిగాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ హవా అయితే ఎక్కువ నడిచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంత్రి దామోదర్ రాజనరసింహ నియోజకవర్గం కావడంతో ఆయా ప్రాంతాల్లో అయితే ఎక్కువ స్థాయిలో కాంగ్రెస్ హవా కనిపించింది. రెండవ దశలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ గట్టి పోటీని ఇచ్చింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో, తర్వాత ప్రాంతాల్లో ఎక్కువ స్థాయిలో అయితే బీఆర్ఎస్ వాళ్ళైతే ఎక్కువ పోటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే మనకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎస్ నగేష్, ప్లీజ్ కంటిన్యూ. నగేష్, కంటిన్యూ. సిద్దిపేట జిల్లాలో చూస్తే అక్బర్పేట, భూపల్లి కావచ్చు, దుబ్బాక, మిర్దొడ్డి, నంగునూరు, నారాయణపేట, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట, హుస్నాబాద్, బెజ్జంకి ఈ మండలాల్లో అయితే ప్రస్తుతానికైతే ఈ రోజు ఎన్నికలు జరిగాయి. రెండో దశలో కూడా అంటే దాదాపుగా ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఈసారి చాలా వరకు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతాల్లోనే ఎన్నికలు జరిగాయి. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో ఇక్కడ బీఆర్ఎస్ కొంత హవా కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ జిల్లాలోని ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కువ స్థాయిలో బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే గెలుపొందుతున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు దుబ్బాక నియోజకవర్గం కూడా ఈ రోజు ఎన్నికలు జరిగాయి. దుబ్బాక నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో అటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా అయితే ఎక్కువగానే ఉంది. మొదటి విడత కూడా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. అయితే ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే మాత్రం వేరే జిల్లాల కంటే బీఆర్ఎస్ స్థానాలు ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ ది ఇదే సొంత జిల్లా, తర్వాత హరీష్ రావు కావచ్చు, ఇతర మంత్రులు కూడా ఎక్కువ మంది ఉండడం, ఎమ్మెల్యేలు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో 7గురు ఎంపిక కావడంతో కూడా ఆయా ప్రాంతాల్లో వారి ప్రభావం అయితే ఉంది. ఎమ్మెల్యేలు కూడా వారికి బలపరుస్తూ ప్రచారం కూడా నిర్వహించే నేపథ్యంలో ఎక్కువ స్థాయిలో బీఆర్ఎస్ కూడా కొంత గట్టి పోటీని ఇచ్చి, అయితే చూసుకుంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం సెకండ్ ఫేజ్ లో ఉమ్మడి మెదక్లో చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో అయితే 60 బీఆర్ఎస్ ఉంటుందని అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఆ విధంగా కూడా ఫలితాలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో మాత్రం 80% వరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పి ఇక్కడ ఫలితాలను విశ్లేషించుకుంటే చెప్పుకోవచ్చు. కాకపోతే
ఓవరాల్ లాస్ట్ ఫలితం వచ్చేంత వరకు కూడా పూర్తిగా వివరాలు తెలియజేయలేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే తగ్గఫారుగా నడుస్తుంది. సంగారెడ్డి జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే ఈ ప్రస్తుతం ఉన్న మంత్రి దామోదర్ రాజనరసింహ ఎంపీ సురేష్ శెట్కర్ నియోజకవర్గం కావచ్చు, ఆయా ప్రాంతాల్లోని ఎన్నికలు జరిగాయి కాబట్టి వారి ప్రభావం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువ స్థాయిలో విజయం సాధిస్తూ ఉన్నారు. సర్పంచ్ల తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. చాలా గ్రామాల్లో అయితే ఒక విధంగా కాంగ్రెస్ అభ్యర్థి ఉప సర్పంచ్ గా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎన్నిక ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్పి మనకు ఒక విధంగా ఆ సన్నిహిత వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే సంగారెడ్డి జిల్లా ఈ రెండు జిల్లాల్లో బీఆర్ఎస్ అయితే గట్టి పోటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీకి. మెదక్ జిల్లాలో మాత్రం ఎక్కువ స్థాయిలో కాంగ్రెస్ కే స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక విధంగా మనం కింది స్థాయి నుంచి సర్వే చూస్తే వెల్లడవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.